రైతులు భూతల్లి ఒడిలో పుట్టిన రైతులు వ్యవసాయం చేస్తూనే ఉంటారు. ఈ దేశంలో కరువు కాటకాలు కావచ్చు లేదా రకరకాల కారణాల వల్ల అనేక మంది రైతులు చనిపోయారు. రైతుల ఆత్మహత్యలు లేనటువంటి పేపర్ లేకుండే గతంలో ఎన్ని లక్షల కోట్ల బడ్జెట్ వచ్చినా ఎంత సంపద పెరిగినా సాఫ్ట్వేర్లు వచ్చినా హార్డ్వేర్లు వచ్చినా ఇవాళ రైతు బతుకులు మాత్రం బాగుపడలే. చాలా రోజుల తర్వాత స్వామినాథన్ కమిషన్ రైతాంగం విషయంలో స్టడీ చేసి దేశ ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఈ రాష్ట్రంలో రామచంద్రారెడ్డి గారి కమిషన్ కానీ జేతి ఘోష్ కమిషన్ కానీ ఇక్కడ కూడా కొన్ని సూచనలు చేసింది. అక్కడ స్వామినాథన్ కమిషన్ కావచ్చు, ఇక్కడ రామచంద్రారెడ్డి జేతి ఘోష్ కమిషన్ కావచ్చు, వీటన్నిటి ఫలితంగా కొంత మార్పు జరిగి రైతుల పట్ల దృష్టి పెట్టడం, రైతు లేకపోతే దేశానికి బువ్వ దొరకదనేటువంటి భావనకు రావడం, ఏదున్నా లేకున్నది కాపాడేటువంటి భావన వచ్చింది. దాంట్లో భాగంగానే రాష్ట్రాలలో రైతాంగానికి ఉచిత కరెంటు కావచ్చు, పంటలకు ఎంఎస్పి కావచ్చు, ఇచ్చిన ఎంఎస్పి పర్ఫెక్ట్గా అమలు చేసే పద్ధతి కావచ్చు, రైతాంగానికి అక్కడక్కడ రుణమాఫీ కావచ్చు, ఈ మధ్య కాలంలో తెలంగాణలో రైతు బంధు కావచ్చు, మొట్టమొదటిసారిగా దేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కిసాన్ సమ్మాన్ యోజన రైతాంగానికి మొత్తం పెట్టుబడి అందించే బాధ్యత లేకపోవచ్చు, కానీ ఎక్కడో కాడ రైతాంగానికి కొంత వెసులుబాటు కల్పించాలన్నటువంటి పద్ధతిలో వాళ్ళు కొన్ని నిబంధనలతో రైతులకు కిసాన్ సమ్మాన్ యోజన కూడా అమలవుతోంది. దేశవ్యాప్తంగా నిబంధనల ప్రకారంగా రైతాంగానికి అంతా ఉంది. మోడీ గారు రాకముందు 1100-1200 రూపాయల లోపున్నటువంటి ఎంఎస్పి ఇవాళ 2100 పైచీలకు దాదాపు 2200 అయినట్టుంది. ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ సవరించారు. అంటే మోడీ గారు రాకముందు ఎంత ఎంఎస్పి ఉండనో ప్యాడీ కానీ మక్కలకు కానీ ఇతర పంటలకు కానీ ఇవాళ డబుల్ అయింది. డబుల్ అయినప్పటికి కూడా ఎక్కడో రైతులు ఇంకా బాధపడుతూనే ఉన్నారు. ఇంకా వరదల ముంపు, రాళ్ళవానలు, అకాల వర్షాలు, డ్రై స్పెల్, కీటకాలు, ఇట్లా రకరకాల కారణాల వల్ల ఏదో ఒక రోగం ఇవాళ పత్తికి గులాబీ పురుగు బాధించింది, మక్కకు మొగి పురుగు బాధించింది, ఇవాళ వరి పంటకు కూడా అనేక రకాల తెగుళ్ళు వచ్చినాయి. ఇన్నిటినీ భరిస్తూ రైతులు వ్యవసాయం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని అడ్డుదారులైనా తొక్కి అధికారులకు రావాలని అనుకున్నదేమో, మరి వచ్చేది ఉందా, సచ్చేది ఉందా, ఇచ్చేది ఉందా అనుకున్నదేమో. మరి ఇవాళ అనేక రకాల హామీలు ఇచ్చింది. 6 గ్యారంటీలు, 66 రకాల హామీలు, 420 రకాల పనులు, ఇన్ని హామీలు ఇచ్చింది. ఆనాడు ఈ హామీలు ఇస్తున్నప్పుడు కొంత పరిజ్ఞానం ఉన్న రాజకీయ నాయకుడుగా 20 సంవత్సరాలు రాష్ట్ర ఆర్థిక స్థితి తెలిసిన వాడిగా కొన్ని నేను అడిగినాను, సాధ్యమవుతుందా? మీరు అంటున్నారు ప్రజలకు వెల్ఫేర్ యాక్టివిటీ కానీ రైతాంగానికి సాయం కానీ మేము హర్షిస్తాం, తప్పు కాదు, కానీ చూసే చెప్తున్నావా, అర్థం చేసి చెప్తున్నావా, అనుభవంతో చెప్తున్నావా, ఓట్ల కోసం చెప్తున్నావా, మోసం చేస్తావా అని చెప్పి అన్నాడు. అడిగిన నేను. కానీ ఆనాడు
పెద్దగా దాని మీద పట్టించుకోలే. ఎందుకంటే మూడంతా కూడా కేసీఆర్ను ఓడగొట్టాలి, ప్రత్యామ్నాయం వీళ్ళే ఉండాలని చెప్పి ఇలా కోటేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. కాబట్టి రైతు పాలసీ, యువ పాలసీ, విద్యార్థి పాలసీ, నిరుద్యోగ యువత పాలసీ, ఇట్లా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క బహిరంగ సభలో రాహుల్ గాంధీ గారి చేత ఒకటి, ప్రియాంక గాంధీ గారి చేత ఒకటి, వాళ్ళ దేశ అధ్యక్షుల చేత ఒకటి, ఇట్లా అనేక ఇచ్చింది, హామీలు ఇచ్చింది. అందులో ఒక హామీ రైతాంగానికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ, అన్కండిషనల్, ఏ కండిషన్ లేదు. ఇవాళ ఏ 6 పేజీల నిబంధనలు అయితే ఇవాళ ప్రకటించారో, రైతు రుణమాఫీకి 6 పేజీల నియమ నిబంధనలు అని చెప్పి ప్రకటించారో, ఈ నియమ నిబంధనలే రైతుకు ఉరితాళ్ళు. ఈ నియమ నిబంధనలే రైతాంగాన్ని మరోసారి వంచడం, మోసం చేయడం తప్ప ఇంకోటి కాదు. ఇవన్నీ చదవాలంటే ఒక అర్ధగంట, గంట అయినా కూడా ఇవాళ కూడా వద్దు. రేవంత్ రెడ్డి గారికి స్పష్టమైన అవగాహన ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ఒక సందర్భంలో ఉందా అది కిషోర్ గారు, అంటే ఆయన ఏమంటాడంటే, ఆయన మాటలు చెప్తా. బ్యూటిఫుల్ గా 9 గంటలు ఉచిత విద్యుత్ అని చెప్పి అధికారంలోకి వచ్చామన్నారు. ఇది కూడా బ్యూటిఫుల్ గా మోసం చేయడం ఆంధ్ర ప్రజలు. నేను ఏమంటున్నా అంటే ఆంధ్ర తెలంగాణ కాదు, మొత్తం భారతదేశంలో ప్రజలు మమ్మల్ని రాజకీయ నాయకులు మోసం చేయాలని కోరుకుంటుండ్రు. ప్రజలు మేము నిజం చెప్తే వాళ్ళు నమ్మడం కాదు, ఇష్టం ఉండదు వాళ్ళకు. నమ్మకపోవడం వేరు. నేను నిజం చెప్పిననుకో, ఇది ఫ్యాక్ట్ అని చెప్పిననుకో, రేవంత్ రెడ్డి మంచోడు కదా, ఆయనకి ఇష్టం లేదు, ఆయన కాదు ఉంది కాబట్టి ఆయన అదే చెప్తారు. అంటే భారత ప్రజానీకం గురించి, తెలంగాణ ప్రజానీకం గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట మీరు విన్నారు. ఏమంటాడు ఆయన? రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ప్రజల్ని మోసం చేయాలని చెప్పి ఎదురు చూస్తారట. అంటే ఎంత అవమానకరం ఇది. బాధ అంత ఏంటంటే, అసలు ప్రజలకు మరి మాటలు గుర్తున్నాయా లేవా? భారత ప్రజానీకం కానీ, తెలంగాణ ప్రజానీకం కానీ, రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు మోసం చేయాలనే చూస్తారు, మోసం చేసే నాయకులనే నమ్ముతారు అని. ఇక రేవంత్ రెడ్డి గారు 66